కొనసాగిస్తామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోడా వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి రద్దయింది. మొత్తం 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాలతో కొత్త చైర్మన్ను బోర్డు సభ్యులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ వారు ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలని జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్టళ్లు సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ సందర్శించే క్రమంలో చిన్న గదిలో ఎస్సీ బాలురు కాలేజీ హాస్టల్స్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తగరపవలస వలందపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో బలంగా వెనుక నుండి లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్లు తీవ్ర గాయాల పాలయ్యారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఆరిలోవ దుర్గానగర్లో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో పడిపోయి 2 యువకులు చనిపోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఉపకార ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరామయ్య వెంటనే స్పందించి కుటుంబ అవసరాల నిమిత్తం 20,000 రూపాయలు ధన సాయం చేశారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఉపకార ట్రస్ట్ తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. గత కొన్ని రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ముసురు కూడా కమ్మకొస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండగా మారాయి. అయితే 3 రోజులు వర్షాలు తగ్గేలా కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. బాపట్ల జిల్లా వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే 167 నిర్మాణం ద్వారా జిల్లాలో ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని, ముఖ్యంగా ఆక్వా రంగం, వ్యవసాయ రంగం వృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరి గ్రామంలో నీట మునిగి పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ సరిమిలారెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుములోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేపట్టారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా స్వామివారి స్వర్ణ పుష్పార్చన గురువారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోత్తమంగా శ్రీవారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిగినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. హామీలో చెప్పినట్లుగా తల్లికి వందనం పథకం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లు రెండింటికి వర్తిస్తుంది. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇస్తున్నామని, మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటున్నామని ఆయన అన్నారు. జూలై 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త రవాణా చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10,000 రూపాయలు, హెల్మెట్ లేకుండా అయితే 1,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు, ట్రిపుల్ డ్రైవింగ్ అయితే 1,200 రూపాయలు, ఇన్సూరెన్స్, సీట్ బెల్ట్ లేకుంటే 2,000 నుండి 1,000 రూపాయల వరకు ఫైన్ విధిస్తామని వెల్లడించారు.